Pending payments. స్టేట్ ఆడిటింగ్ నుంచి ఆడిట్ వాళ్ళు వచ్చి పేమెంట్ ఇవ్వలేదు, ఆడిట్ చేసి అది చేస్తారు. మనం మేము ఈ రకంగా మాకు చేస్తే ఒక్కొక్కరికి మేము ఏ రకంగా మేము వాళ్ళకి అన్ని చూసుకోవాలి చేయాలనేది మాకు అర్థమైపోలేదు. ఒక డబ్బులు అడిగిన ఇదే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా ఒక్కరు కూడా పని చేయించుకుంటారు బయటపడ్డారు తప్ప మాకు మా కాంట్రాక్టర్లకు అదే బిల్లులు వస్తలేము. అదో మాకు మలపెట్టికి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. అదే పైసలు వచ్చి చెక్కులు వచ్చి చెప్పి ఇచ్చిందో లేదో చెక్కు ఇవ్వకపోతే వాళ్ళ మాకే మా కాంట్రాక్టర్లకు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మేము ఇంకా ఎన్ని రోజులు అనేది మేము చేయాలి? మేము ఎన్నో ధర్నాలు చేసినాం, స్ట్రైకులు చేసినాం. పోనీ మా పనులు ఏమైనా పొరపాట్లు ఉన్నాయా? రెగ్యులర్ వర్కులు అంటే మేము ఆపుతామేమో చేస్తాం, మేము ఎలక్షన్ వరకు ఆపలేము కదా. ఇంకోటి ఏమైతే టెండర్ల ఎలక్షన్ వర్కులు ఏం కండిషన్ పెట్టిందంటే లక్ష రూపాయలు ఒక్కొక్క వర్కుని ఒక సర్వేకి సంబంధించి 3-4 టెండర్ల నుంచి అలా అది 5 లక్షలు ఉన్నది, 10 లక్షలు ఉన్నది, 20 లక్షలు ఉన్నది, అన్నింటినీ లక్షల రూపాయలు డీడీలో డిపాజిట్ పెట్టుకున్నాడు. ఆ డిపాజిట్ కూడా మేము పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇవన్నిటికీ మేము వాళ్ళు అడిగిన కండిషన్లకు ఎక్కి మేము టెండర్లు తీసుకొని ఎక్కడ కూడా మౌంటైన్ లో కానీ వచ్చిన పీఓ హెచ్లు టెంట్లు కార్పెట్లు అలా మా ఎవరైతే ఫ్యాన్లు కూలర్లు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ మా కార్పొరేట్